2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. లాస్ట్ టైం భార్య గనక పుట్టింటికి వెళ్తే అనేటువంటి టాపిక్లో ఎపిసోడ్ 1 తీసుకున్నాము. పార్ట్ 2 అండి. అందులో ముఖ్యంగా కొంతమంది భర్తలు చేసేటువంటివి భార్య పుట్టింటికి వెళ్తే డైజెస్ట్ చేసుకోలేరు. అంటే ఎమోషనల్ బాండ్ టూ మచ్ ఉంటుంది కొంతమందికి. అది వ్యక్తిగతంగా భార్యకి చెప్పుకోలేని విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అండ్ ఎలా నచ్చజెప్పాలి, ప్రాక్టికాలిటీలోకి ఏ విధంగా తీసుకురావాలంటారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి నాగరాజ్ గారు. ఒకటి ఎమోషనల్ బాండింగ్ అన్నారు, రెండోది జలస్, ఇన్సెక్యూర్ ఫీలింగ్. వెళ్ళకూడదు, పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేయాలి, ఒక గంట ఉండి వచ్చేయాలి, వీలైతే 3 రోజులు అన్నావు కదా, తమ్ముడు పెళ్ళైనా సరే ఒకరోజు ముందు వెళ్ళాలి, పెళ్లి రోజు ఉండాలి, మరుసటి రోజు బయలుదేరి వచ్చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో టైము డేటు అన్నీ ఫిక్స్ చేస్తారనమాట. ఇక్కడ మొదటిది తీసుకుందాం, ఎమోషనల్ బాండింగ్ తీసుకుందాం. వీళ్ళేంటి అని అంటే ఆధారపడడం అనేది ఎక్కువైపోతుంది. ఎమోషనల్ బాండింగ్ అనే కంటే కూడా డిపెండెన్సీ నేచర్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి బాగా. ఎందుకంటే ఇందాక చెప్పాను చూసారా, కప్పు కూడా ఇట్ట పట్టుకునే ఉంటాడు అనమాట. ఆవిడ వచ్చి ఇట్ట పెట్టిన తర్వాత కానీ ఇక్కడ కూడా పెట్టడం, కింద టేబుల్ మీద కూడా పెట్టడం. ఇక తాగిన కప్పు అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని చూస్తాను చూసారా, ఏది మహేష్ బాబు సినిమాలో, ఇలా అనగానే ఏంటి అలా నుంచున్నావు, ఏంది కప్పు పట్టుకొని ప్రపంచ కప్పు లాగా పట్టుకున్నావు అంటే తీసుకోవాలా నేనా అంటది. సో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. అంత డిపెండెంట్ అనమాట. ఎదుటి వాళ్ళు ఎలా నమ్మిస్తారంటే నీ మీద నాకు ప్రేమ ఉంది అంటారు. ప్రేమ కాదండి, అది డిపెండెన్సీ అంటారు. డిపెండెన్సీ కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్. వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండలేరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక భర్త ఎలాంటి పర్సనాలిటీ, డామినేటింగ్ పర్సనాలిటీ అంటే, అలాగే భార్య ఎలా సపర్యలు చెయ్యాలి అని అంటే, భార్య బయటికి ఏదో పచారీ షాప్కి వెళ్ళిందండి, ఏదో తెచ్చుకోవాలి అని చెప్పేసి అని. సరే కూడా పిల్లలు కూడా ఎమ్మడి పెట్టుకొని వెళ్ళింది. ఇంట్లో భర్త కూర్చొని ఉన్నాడు, భర్త ఒక్కడే ఉన్నాడు, పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను పచారీ షాప్లో. ఎంత పచారీ షాపు, ఒక కొద్ది దూరంలో, ఇంటికి కొద్ది దూరంలో ఉంటుంది అని చెప్పేసి అని వెళ్ళింది. వెళ్ళి పచారీ షాప్ వరకు కూడా వెళ్ళలేదు. భర్త వెనకమాల వెంటనే స్కూటర్ వేసుకొని వచ్చేసి గబా టపా 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 అరిచేసేసి వాళ్ళని మళ్ళీ స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనకమాల చచ్చినట్టు స్కూటర్ ఎక్కి ఆ పిల్లలు ఇంటికి రావాల్సి వచ్చింది. కారణం ఏంటి చెప్పమంటారా? వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అతనికి ఎక్కిళ్ళు వచ్చినాయి. ఎక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు ఇవ్వాలి. చూసారా, ఏమందాం దీన్ని? సాడిజం అందామా, బాండింగ్ అందామా, ఎఫెక్షన్ అందామా, డిపెండెన్సీ అందామా? టూ మచ్ డిపెండెన్సీ, అన్నీ కలిపితే ఇదండి. అన్నీ కలిపితే మళ్ళీ భార్య పుట్టింటికి వెళ్తే బతిలాడుకుని తెచ్చుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు బతిమలాడుకుని తెచ్చుకుంటారు. అంటే డ్యూయల్ పర్సనాలిటీ వీళ్ళల్లో ఎలా ఉంటుందంటే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పడేసుకుంటారు. దాన్ని భార్య తట్టుకోగలదా అంటే? ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలండి? ఆ మొగుడు పిచ్చోడు అనుకోవాలా? అయ్యో నా పిచ్చి మొగుడే అని జాలిపడాలా? లేకపోతే ఈ దరిద్రుడే, ఇంత దరిద్రుడేంటి అని ఫీల్ అవ్వాలా? లేకపోతే అసలు నా బతికేంటి, నా బతికేంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే కనీసము ఎంత అంధకారంగా అనిపిస్తుందో భవిష్యత్తులో చూడండి. అసలు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అని ఎక్కడో రోడ్డు మీదకి వచ్చిన భార్యని తిట్టి నాకు మంచినీళ్ళు ఇవ్వు అని చెప్పేసి అని తిరిగి తీసుకెళ్ళేటటువంటి భర్తలు ఉన్నారండి. కిళ్ళు వస్తే పొయ్యి నువ్వు నీళ్లు తాగడం తేలిక, బయటకు వచ్చి భార్యని తీసుకొని వెళ్ళి మంచినీళ్ళు ఇప్పించుకొని తాగి కూర్చొని ఎక్కిళ్ళు తగ్గిన తర్వాత భార్య బయటకు రావటం ఏమనాలి? అట్లా టైం పెడతా ఉంటారనమాట. వచ్చేయాలి, పొరపాటున ఆవిడ పుట్టింట్లో ఉండాలనిపించింది, లేదు ఎక్కడికన్నా వెళ్ళింది, ఫ్రెండ్ ఇంటికే వెళ్ళింది, ఇంకొక పెళ్ళికి వెళ్ళింది, లేదా ఇంకొక పూజకి వెళ్ళింది, లేదా పుణ్యక్షేత్రానికి వెళ్ళింది. ఎప్పుడూ వంట, ఎప్పుడూ ఇంటి పనులు, ఎప్పుడూ భర్తతోటే. ఆ భర్త ఏ నిమిషాన కోపంగా ఉంటాడో తెలియదు, ఏ నిమిషాన ప్రేమ ఉంటాడో తెలియదు. ఏమంటే నిత్యం భర్త ప్రేమిస్తున్నా సరే దానికి ఒక వేరియేషన్ కోరుకుంటుంది మనసు, ఒక రిలాక్సేషన్ కోరుకుంటుంది. కాస్త నువ్వు గ్యాప్ ఇవ్వనైనా ప్రకృతిని చూసొస్తాను, లేకపోతే ఇంకోటి అని ఒక మనసుకి రెండవ ప్రత్యామ్నాయం అనేది డెఫినెట్గా ఉంటుంది. ప్రేమ అని పేరు పెట్టద్దండి. ప్రేమ అనేది మీకుంటే నువ్వు ఎన్నాళ్ళు ఉంటావు, ఉండిరా అమ్మా, కాకపోతే కొంచెం తొందరగా ఎక్కువ ఉండకు అని చెప్పి పంపించడాన్ని ప్రేమ అంటారు. అంతేగాని పొద్దున్న వెళ్ళంగానే సాయంకాలానికి వస్తానన్న మనిషి మరుసటి రోజు పొద్దున్న వస్తే ముట్టముట్టలాడేసి దాకలు పగలు కొట్టేసి ఈ చేసి అరిచి, కొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ భలే చేస్తారు. నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఎట్టా బతకాలి,
ఎట్లా ఉండాలమ్మా, నువ్వు అంత వెళ్ళి అక్కడ ఉంటే మొగుండు వదిలేసేస్తే నేను ఎట్లా బ్రతకాలి అని మాట్లాడేస్తారు. ఓరే నీ దుంపదగా, ఆవిడ పోని 3వ రోజు పెళ్లి చేసుకుంటాడు. ఆవిడతో పాటు పోతాడు అనుకుంటున్నారా? ఈ పెద్ద మనిషి పోడు. 3వ రోజు కాదు, 3వ గంట నుంచి ముచ్చట్లు పెడతాడు. మన ఉంది కదా, మాట్లాడరా పో, నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఏం చూపించాడు? ప్రేమ. ఇక్కడ ఏం చూపించాడు? ఎఫెక్షన్. ఇక్కడ ఏం చూపించాడు? నువ్వు లేకపోతే జీవితం లేదని అన్నాడు. అది కాదండి. అతనికి ఆ వాంటింగ్స్ తీర్చడం కోసము ఒక వస్తువు ఆవిడ. ఆ వస్తువు లేకపోతే మనకి చేతులు కాళ్ళు ఆడవు. వస్తువు, భార్య, ఈ విధమైనటువంటి ఆ యొక్క యాటిట్యూడ్, భర్త యాటిట్యూడ్ని ఇలా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. అంటే ఆవిడ ఏమన్నా కట్టుబానిస కింద నీ కింద బాండ్ ఏమన్నా రాసిచ్చిందా? లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా రాసిచ్చారా? పెళ్ళి అంటే ఏంటండి? కట్టుబానిసత్వమా భార్యకి? కాదు కదా. అరే నీతో జీవితాన్ని పంచుకోవడానికి, ప్రేమగా ఉండడానికి వచ్చిందండి. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఆవిడేం బండ చాకరీలు చేయడానికి రాలా. ఆవిడేమి బానిసత్వానికి బాండ్ పేపర్ మీద రాసిచ్చి రాలేదు మీ జీవితానికి. తను కూడా ఒక జీవి, ఒక మనిషి, ఒక రక్తం, చీము, నెత్తురు ఉన్నటువంటి శరీరం కలిగినటువంటి మీలాగే ఉన్నటువంటి జీవి. మీకు ఎలాంటి రిలాక్సేషన్ కావాలో, మీకు ఎలాంటి ప్రేమ కావాలో, మీకు ఏ విధమైనటువంటి ఓదార్పు కావాలో, మీరు ఎంత డిపెండెన్సీగా ఉన్నారో ఆవిడ మీద, ఆవిడ కూడా మీ పట్ల సామాజిక పరమైనటువంటి భద్రత పట్ల కానివ్వండి, ఇంట్లో మీ పట్ల ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కానీ, లేకపోతే మీతో స్నేహపూర్వకమైనటువంటి ఒక మాటను కానీ తను కూడా కోరుకుంటుందని గుర్తించండి. తను కూడా ఒక మనిషి. ఆ మనిషిని గుర్తించండి సార్. భార్యలో, భార్యని కాదు. భార్య అనగానే ఎలాంటి దృక్పథం ఉంటుందంటే చాలామందిలో బానిస. బానిసకి ప్రత్యామ్నాయం మరొక పేరు భార్య. అంటే ఇలాంటి భర్తలకి, అందరు భార్యలని, అందరు భర్తలు నేను అనట్లేదండి, ఇలా చూసేవాళ్ళు ప్రేమండి, ప్రేమండి. ఇట్టాంటి మొగుళ్ళకి వత్తాసు బలిగే వాళ్ళు భలే ఉంటారు. వాళ్ళ అమ్మలో, వాళ్ళ అక్కలో, లేకపోతే పక్కింటోళ్ళు, లేకపోతే ఇంకెవరోనో ప్రేమమ్మ నువ్వంటే ఉండలేడు. మరి పెళ్ళయ్యేదాకా ఎట చచ్చాడు? రేపొద్దున అది పోయిందనుకో ఎట చస్తాడు? పోతాడు ఆవిడతో పాటు? ఎవ్వడబోడ నాగరాజు గారు గుర్తుపెట్టుకోండి. ఎక్కడో 1-2 సోల్సే అలా ఉంటుంది. ఒక సోల్గా మమేకమై ఉండేటటువంటి వాళ్ళు భార్య చనిపోగానే ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ ఎడబాటుని భరించలేక వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ గ్యాప్ భరించలేని వాళ్ళు, అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎక్కడో 100కో 1,00,000కో ఒక్కడుంటాడు మహాత్ముడు, మహాపురుషుడు. అంతేగాని ఉన్నంత వరకే సార్ ప్రేమ అనేటటువంటి నాటకం ఆడి వాళ్ళకి కావలసినటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆ సేవల్ని తీసుకోవడానికి ప్రేమ అనేటటువంటి ఒక ట్యాగ్ని తగిలిస్తారు. తగిలించకండి సార్. ప్రేమ మీకే కాదు, ఆవిడకి కూడా ఉంది. అలాగే అవసరం మీకే కాదు, ఆవిడకి ఉంది. జీవితం మీరు మాత్రమే కాదు, ఆవిడకి ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని ఇవ్వండి. ఎంతకాలం అని మీరు కూడా, ఒక మగవాడు ఒక ఆఫీసులో పనిచేసి కూడా 53 ఏళ్లకో 56 ఏళ్లకో రిటైర్మెంట్ అని బయటకు వస్తున్నాడండి. ఆడదాని జీవితానికి రిటైర్మెంట్ ఏది నాగరాజు గారు? కనీసం వెసులుబాటన్నా ఇవ్వరా మీరు? కట్టుకున్నది మొదలు, ఇంకా చెప్పాలంటే పుట్టి ఊహ తెలిసి కాళ్ళు చేతులు కొంచెం ఎదిగిన దగ్గర నుంచి బానిసత్వం అంటే ఇంట్లో అన్ని పనులు చేయాలి, ఇంట్లో అణిగిమణిగి ఉండాలి, కట్టుకున్నవాడి దగ్గర అణిగిమణిగి ఉండాలి. అమ్మ అణిగిమణిగి లేని వాళ్ళ గురించి నన్ను అడగమాకండి, అణిగిమణిగి ఉండే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే, ఉండాలి. ఈ విధమైనటువంటి పరిచారికతనాన్ని ఆవిడకి అంటగట్టేసేసి మీరు తెచ్చేసుకోవడానికి మీకే హక్కు ఉందండి? మనిషి కాదు ఆవిడ? ఆవిడకు ఉండవా కోరికలు? ఆవిడకు ఉండదా రిలాక్సేషను? ఆవిడకి ఎప్పుడండి రాజీనామా? పుట్టిన దగ్గర నుంచి పుడకలతో ఉంటుంది. పుడకలతోటే ఆవిడకి రిటైర్మెంట్ సార్. అప్పటి వరకు ఉండదు సార్. ఇవ్వండి. మీకేమో చేసే ఉద్యోగంలో 56 ఏళ్ళకి రిటైర్మెంట్ వస్తుందా? చేసేటటువంటి పని ఆఫీస్లో పొద్దున్నే 9ంటికి వెళ్తే 10ంటికి వెళ్తే సాయంత్రం 5:30 కల్లా ఇంటికి వస్తారా? బిజినెస్ చేసే వాళ్ళైతే మీకు ఎప్పుడు ఇష్టం లేకపోతే, ఎప్పుడు మీ మనసుకి రెస్ట్ కావాలంటే మీరు సెలవు పెట్టుకుని వచ్చేస్తారా? మరి ఇంట్లో మీ భార్యకి సెలవద్దా? ఆదివారం ఆడవాళ్లకు సెలవు సార్. డిక్లేర్ చేయండి. మీకు సెలవిస్తుంది ప్రభుత్వం, మీరేదో 8 గంటలకి పొడి చేస్తున్నారని. మరి 24/7 మరి ఆవిడకి ఏ రోజు సెలవిస్తున్నారు సార్? పుట్టింటికి వెళ్ళినప్పుడన్నా ఇవ్వరా? తను కోరుకున్న చోటుకి వెళ్ళినప్పుడన్నా ఇవ్వరా? చచ్చిపోద్ది సార్. ఏమి చచ్చిపోతుందంటే తనలో ఉన్నటువంటి జీవం చచ్చిపోతుంది, యాంత్రికమైపోతుంది. ఆ యాంత్రికత్వాన్ని ఒక మిషన్ తోటి మీరు కాపురం చేస్తున్నట్టే. ఆవిడకి కొత్త ఎనర్జీ కావాలి అని అంటే
ఆవిడకి ఇవ్వాల్సినటువంటి ఎనర్జీ, ఆవిడ కోరుకున్నటువంటి ప్లేస్కి, ఆవిడ ఉండాలనుకున్నటువంటి వాళ్ళ మనుషుల దగ్గర, తను కోరుకున్నటువంటి వ్యక్తుల దగ్గర ఉండేటటువంటి ఆ ఒక్క వెసులుబాటు ఇవ్వండి. ఆ పుట్టిల్లో, లేకపోతే తోడబుట్టినాళ్ళిల్లో, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే తీర్థయాత్రలో ఇవ్వండి, వెసులుబాటు ఇవ్వండి. కట్టుబానిస కాదు, కట్టుకున్న భార్య, ఎస్, తను కూడా మనిషే. దయచేసి మీ డిపెండెన్సీకి, మీ బద్ధకానికి, మీ దిక్కుమాలిన మూర్ఖత్వానికి, అనుమానాలకి ప్రేమ అనే పేరు ట్యాగు తగిలించకండి. అనుమానాలకి కొంతమంది ఆ విధంగా కూడా ఉంటారు. అనుమానంతోటే రమ్మను అంటారు సార్. అనుమానము ఆధారము ఇవి రెండే పనిచేసేది అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.